హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈ రోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. వీడియో చూస్తున్న ప్రతి వ్యక్తిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజేయ ప్రయత్నం చేస్తాను. మీరు తమ్నైల్లో చూసే ఉంటారు, జిల్లాకు ఒక్కరు కూడా ఈ వ్యాపారం చేసే వ్యక్తి ఉండరు. మరి ఈ వ్యాపారం ఏంది, దీనికి పెట్టుబడి ఎంత అవుతుంది, ఏ విధంగా చేస్తే దీంట్లో మనం ప్రతిరోజు 2,000కు పైగా ఆదాయం సంపాదించగలం, ఇలాంటి వివరాలు మొత్తం క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వ్యాపారం చేసే ముందుగానే నేను చెప్తున్న వ్యాపారాన్ని మీరు చెయ్యాలి అనుకుంటే దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. అప్పుడే మీరు ఖచ్చితంగా దాంట్లో రాణించగలుగుతారు. తెలిసి తెలియకుండా చేయడం వల్ల మనం నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి వ్యాపారాన్ని స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఊర్లో మనం ఉంటున్న ఏ ఊరైనా ఉండొచ్చు, దానికి తగ్గ ఒక 10-15 ఊర్లు ఉంటాయి ఒక జిల్లాలో. అలాగే మనం ఏదో ఒక ఊర్లో ఉంటుంటాము. అక్కడ ఎంతో మంది మెకానిక్లను చూస్తూ ఉంటాం. ఈరోజు వెహికల్స్ బండ్లు లేని ఊరే లేదు. మోటార్ సైకిల్ ప్రతి ఒక్కరికి ఉంటున్నాయి. అలాగే ఈ కార్లు, మోటార్ సైకిల్ సర్వసాధారణమైపోయి మెకానిక్ లేని ఊరు అనే వ్యక్తి ఎక్కడ ఉంటాం. ఈరోజు పల్లెల్లో కూడా మెకానిక్లు ఉంటున్నారు. వీళ్ళందరికీ రెంచీలు అవసరమవుతాయి. స్పానర్స్ అంటారు, రెంచీలు అవసరమవుతాయి. అవి మనకు ప్లాట్గా ఉండే ఉండొచ్చు, లేకపోతే రౌండ్ టైప్లో ఉండేచ్చు, ఏదైనా కానీ ఈ రెంచీలతో అవసరం ఉంటుంది. ఈ రెంచీలు జనరల్గా వీళ్ళు ఒక హార్డ్వేర్ షాప్లోకి వెళ్ళి కొనుగోలు చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి వాళ్ళు అవసరమైనప్పుడు కొనుగోలు చేయడానికి పోతే అక్కడ ఏమవుతుందంటే ఒక సైజు ఉంటే ఒక సైజు ఉండదు వాళ్ళ దగ్గర హార్డ్వేర్ షాప్లో. ఆ రెంచీల కోసం వీళ్ళు సెట్ అంటే రెంచీలు జనరల్గా ఈ చిన్న సైజు కాడ నుంచి పెద్ద సైజు వరకు సెట్లు వస్తాయి. రింగ్ అయి ఉండొచ్చు, ప్లాట్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. సెట్లు వస్తుంటాయి. ఈ సెట్లకు బెస్ట్ క్వాలిటీ సెట్ కోసం వాళ్ళు అన్వేషిస్తూ ఉంటారు ఎక్కడ దొరుకుతుంది అని. ఎంతో మంది తెప్పించుకుంటుంటారు, తెలియజెప్పి పలాంది మాకు కావాలని హార్డ్వేర్ షాప్లో చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుంటుంటారు. మనం చెయ్యాలి అనుకుంటున్న వ్యాపారం ఏంటంటే ఈ రౌండ్ కానీ ప్లాట్ కానీ ఈ స్పానర్స్ రెంచీలను హోల్సేల్గా మనం కొనుగోలు చేసి వీళ్లకు హోల్సేల్గా విక్రయించడం మెకానికల్కు మనం చేసే వ్యాపారం యొక్క ఉద్దేశం. మరి ఇలాంటి వ్యాపారం చేసే వ్యక్తిని ఎక్కడైనా చూశారంటే మీరే ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఎక్కడైనా మీకు కనిపించారేమో. నేను ఇలాంటి వ్యాపారం చేస్తున్న వ్యక్తిని ఈ తమిళనాడులో ఒక ఊర్లో చూశాను. అతను ఏం చేస్తున్నాడు, దాన్ని మన సబ్స్క్రైబర్స్ వివరిస్తే వీళ్ళలో కొంతమంది అందిపుచ్చుకుని ఏమన్నా ఈ వ్యాపారం చేసుకుంటారనే ఉద్దేశం మీద ఆ వ్యాపారం గురించి తెలియజే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ హోల్సేల్గా ఈ రెంచీలకు సంబంధించిన సెట్లు విక్రయిస్తుంటారు అన్ని సైజుల్లో, అవి రౌండ్ కానీ ప్లాట్ కానీ. ఇవి హోల్సేల్గా తీసుకొని ఆ సెట్ ఒక మెకానిక్ చూపించి ఆ మెకానిక్ విక్రయించడమే ఈ వ్యాపార ఉద్దేశం. మరి ఈ జిల్లా మొత్తం ఈ మెకానిక్లు ఉంటారు, ప్రతి చోట ఉంటుంటారు. ఒక్కొక్క వ్యక్తికి సెట్టు కొనే శక్తి ఉంటుంది, ఒక్కొక్క వ్యక్తికి సెట్టు కొనే శక్తి ఉంటుంది. దానికి అవసరమైన రెంచి మాత్రమే తీసుకుంటుంటాడు. మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందంటే ఇది మనకు ఒక ఉజ్జాయింపుగా మనం ఈ నెలలో ఒక 10 సెట్లు అమ్మగలుగుతామంటే 10 సెట్ల పెట్టుబడి మన దగ్గర ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత మనకు అవసరమైనప్పుడు ట్రాన్స్పోర్ట్లో వాళ్ళే కంపెనీ కొట్టు వాళ్ళు పంపిస్తూ ఉంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ప్రధానంగా ఏంటంటే ఇవి బెస్ట్ క్వాలిటీ ఐటమ్ మనం సేకరించి వాటిను మనకు మెకానిక్లు విక్రయించడం అలవాటు చేసుకోవాలి. వీటిలో తక్కువ క్వాలిటీ ఉంటాయి. తక్కువ క్వాలిటీ తీసుకొస్తే మెకానిక్లు తీసుకోరు, ఎందుకంటే వాళ్ళకు మన్నిక ఎక్కువగా ఉండాలి, ఎక్కువ కాలం రాణించాలి. అది అందుకనే ఉద్దేశం బెస్ట్ క్వాలిటీ తీసుకుంటారు. ఇక్కడ కొంత ఎక్కువ రేట్ అయినా కానీ బెస్ట్ క్వాలిటీ ప్రాధాన్యత ఇస్తారు, ఎందుకంటే రెంచీల వరకు అట్నే ఉంటుంది. ఎందుకంటే నిరంతరం వాడుతూ ఉండాలి కాబట్టి, అవి విరిగిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి అందుకని అంత మంచి క్వాలిటీ తీసుకుంటారు. ఇక్కడ ఒక సెట్ బెస్ట్ క్వాలిటీ అనేది ఎంత అవుతుంది అనేది మార్కెట్ లేకపోతే 3-4 రకాల రేట్లుగా ఉంటున్నాయి. ఒక క్వాలిటీ ఒక రేటు, ఒక కంపెనీ ఒక రేటు, ఈ విధంగా ఉంటుంది. వీటిని ఏం చేస్తారంటే ఈ రింగులు కానీ ఈ మామూలుగా ఈ దెబ్బ టైప్ రెంచీలు కానీ రింగు రెంచీలు కానీ ఏదైనా కానీ వీటిను మీరు ఆ కంపెనీతో మాట్లాడి ముందు ప్రైస్ లిస్ట్ తీసుకోండి. ఏ రెంచి ఏ రేటు ఉంటుంది, ఆ రెంచి రేట్ ఎంత, ఆ సైజ్ ఎంత, ఈ విధంగా ప్రైజ్ లిస్ట్ ఇస్తారు. ఆ ప్రైజ్ లిస్ట్ తీసుకొని అలాగే సెట్ ప్రైజ్ లిస్ట్ ఇస్తారు. వీటిని తీసుకొని ప్రైజ్ లిస్ట్ మీద దాదాపుగా మీకు 30% ఆదాయం ఉంటుంది. ఒక కంపెనీ 30-35% కూడా ఆదాయం ఇస్తుంది. ఒక కంపెనీ 40% కూడా ఆదాయం ఇచ్చే ఉంటాయి. ఈ ప్రైజ్ లిస్ట్ తీసుకొని ఆ ప్రైజ్ లిస్ట్ను చూపిస్తూ మీరు ఆర్డర్ తీసుకోవచ్చు. అలాగే ఆ ప్రైజ్ లిస్ట్లో ఉన్న రెంచీలను మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం వాట్సాప్లో కానీ ఆ రెంచీల సెట్ కానీ మన కంపెనీకి పంపగలిగితే అదే ఆ కొట్టు వ్యక్తికి పంపగలిగితే హోల్సేల్ వ్యక్తికి అతను మనకు పంపిస్తూ ఉంటాడు. ఈ విధంగా మీరు ఒక జిల్లాను కానీ ఫస్ట్ వ్యాపార సముదాయంగా మీరు మలుచుకోగలిగితే, అంటే ఈ జిల్లా వరకు నేను చెయ్యాలి అని నిర్ణయించుకోగలిగితే ఈరోజు ఒక సెట్ మీరు ఒక రోజు విక్రయిస్తేనే మీకు తక్కువగా ఒక 1,000 రూపాయల ఆదాయం ఉంటుంది.
అలాగే ఒక 2 సెట్లు మనం విక్రయించగలిగితే 2000 ఆదాయం. 2 నుంచి మనము ఈ వ్యాపారంలో ఎంతైనా వ్యాపారం చేసుకోవచ్చు. మనము వర్క్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ వేస్టేజ్ అనేది అసలు లేదు, జీరో వేస్టేజ్. అంటే నష్టపోయేది అనేది ఏమీ ఉండదు. కాకపోతే మన కాడ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఎన్ని సెట్లు కొనగలము, మనకి ఎన్ని సెట్లు సేల్స్ ఉంటుంది అనే దాన్ని కొనుక్కోవచ్చు. ఒకవేళ అసలు ఏ సెట్టుకు మనం సేల్స్ అంటే ఎవరైనా కొనే పని అయితే తీసుకొచ్చి రావాలనుకుంటే మనం వాట్సాప్ లో ఫోటో తీసుకోవచ్చు. తీసుకొని మెకానిక్ చూపిస్తూ వాళ్ళ అవసరం అనుకుంటే వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకొని సెట్ తెప్పించి కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా వ్యాపారం చేసుకుంటారు. ఎవరి అవసరానికి తగ్గట్టు, ఎవరి ఇన్వెస్ట్మెంట్ తగ్గట్టు వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. కానీ మంచి ఆదాయం ఉంటుంది. ఇలాంటి ఈ వ్యాపారానికి పోటీ అనేది లేదు. ఖచ్చితంగా ప్రారంభించిన ప్రతి వ్యక్తి ఆదాయంలో ఉంటాడు. కాకపోతే మనం ప్రతి మెకానిక్ కలవాల్సి ఉంటుంది. అది మండల కేంద్రం అయి ఉండొచ్చు, నియోజకవర్గం అయి ఉండొచ్చు, ఎక్కడిది కానీ జిల్లా మొత్తం మీరు టార్గెట్ గా పెట్టుకోండి. ఈ ప్రతిరోజు ఒక 4 సెట్లు 5 సెట్లు నేను విక్రయించాలని టార్గెట్ గా పెట్టుకొని జిల్లా మొత్తం మీరు తిరుగుతూ విక్రయిస్తూ ఉంటే ఒకసారి మీతో పరిచయమైన వ్యక్తి ఏంటంటే అతనికి ఎప్పుడు ఈ స్పానర్స్ అవసరమైనా కూడా మీకు ఫోన్ చేస్తాడు. మీరు అది ట్రాన్స్పోర్ట్ ద్వారా డైరెక్ట్ గా అతనికి ఇవ్వచ్చు. ఈ విధంగా ఒక్కోసారి సెట్లు వాళ్ళ ద్వారా వాళ్ళే మాట్లాడుకొని మీకు సెట్లు కూడా ఆర్డర్ చెప్తూ ఉంటారు. కొంచెం అంటే ఒక పర్సెంటేజ్ చూసుకోండి, కొంచెం రీజనబుల్ గా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక సెట్టుకు ఒక 1000 రూపాయల ఆదాయం చూసుకున్నా కూడా మనం ఎన్ని సెట్లు అమ్మితే అన్ని ఆదాయాలు ఉంటాయి కాబట్టి, అన్ని వేలు ఉంటాయి కాబట్టి కొంచెం రీజనబుల్ గా ఇచ్చే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అద్భుతమైన విజయం ఉంటుంది. ఇది ఒక వ్యక్తి చేస్తుంటే చూశాను నేను. అతనికి తమిళ్ తెలుసు, నాకు తమిళ్ పెద్దగా రాదు. కానీ అతను చెప్పే భావాన్ని నేను అర్థం చేసుకుని మీ అందరికి తెలియజే ప్రయత్నం చేస్తున్నాను. ఇంత మర్మం ఉంది ఈ వ్యాపారంలో. ఒక్కసారి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈ కొత్త వ్యాపారం చేయాలని ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం అందిపుచ్చుకోగలుగుతారు, కొంతమంది అక్కడే ఉంటుంటారు. మీకు ఆలోచన ఉంటే మాత్రం ఈ కొత్త వ్యాపారం చేయాలి, ఈ వ్యాపారం రాణించాలన్న ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వ్యాపారం గురించి ఒకసారి ఆలోచించండి. పూర్తిగా మార్కెట్కి వెళ్ళండి. ఈరోజు ఈ స్పానర్స్ గూగుల్లో చెక్ చేసుకుంటే మీకు స్పానర్స్ హోల్సేల్ గా అంటే తయారీదారు మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారు, అలాగే హోల్సేల్ డీలర్స్ ఉంటారు, సూపర్ స్టాకిస్టులు ఉంటారు. అవి తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ఉంటారు, మనకు విజయవాడలో ఉంటారు. ఒకసారి ఎక్కడ మీకు దగ్గర ఎక్కడ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళతో డైరెక్ట్ గా పోయి వాళ్ళ కంపెనీకి పోయి చూడండి. మీకు వాళ్ళ రకాల ఎన్ని రకాల స్పానర్స్ అమ్ముతున్నారు, ఏ రేట్లు అమ్ముతున్నారు మొత్తం ప్రైస్ లిస్ట్ తీసుకోండి. మొత్తం నా అభిప్రాయం ఏంటంటే వ్యాపారం మీరు ప్రారంభించే ముందే సమస్త సమాచారం మీ దగ్గర ఉండగలిగితే ఈ వ్యాపారంలో అద్భుతంగా రాణించగలుగుతారు. ఏదో ఒక కొత్త అంటే పోటీ లేని వ్యాపారం ఎంచుకోవాలన్న ఆలోచన ఉన్న వ్యక్తులకు ఇది ఎక్సలెంట్ గా సూటబుల్ అవుతుంది. ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ప్రయత్నం చేయడం వల్ల మనకు నష్టభయం లేని వ్యాపారం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే మీ ఇన్వెస్ట్మెంట్ మీ కాడ పెట్టుబడి ఉన్నా చేయొచ్చు, లేకపోయినా చేయొచ్చు. కాబట్టి ఒక 2 సెట్లు మీరు కొనుగోలు చేసే శక్తి ఉన్నా కూడా వాటిని అవసరమైనప్పుడు ఆర్డర్ పెట్టుకొని తీసుకొచ్చి ఇస్తూ కూడా ఆదాయం సంపాదించవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు ఎలా మనం ముందుకెళ్లాలనేది మన పరిచయాలను బట్టి, మనకుండే అవగాహన బట్టి ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి దీని గురించి మొత్తం స్టడీ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. మీ వ్యాపారంలో మాత్రం ఇది ఒక అద్భుతమైన ఆదాయంగా ఉంటుంది, ఒక అద్భుతమైన వ్యాపారంగా కూడా మిగులుతుంది. ఒకసారి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. వీడియో సారాంశం మొత్తం మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, నేను చెప్పిన నా భావన ఏందో మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.